మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుకుపాలెం మృతుల కుటుంబాలకు న్యాయం జరగాలని సిపిఎం వారు నిరసన తెలియజేస్తూ కలెక్టరేట్ కి వచ్చారు. వారిని అడిగి వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. తిరుకుపాలెం గ్రామంలో 3 నెలల కాలంలో 30 నుండి 40 మంది చనిపోయారు. 8 నెలలు జనవరి నుండి మరణాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ముద్దునిద్రలో ఉందని మేము అడుగుతున్నాం. ఇవాళ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. మరి నెల జనవరి నుండి మార్చి వరకు 5 చనిపోయారు. జూలై ఆగస్టు నెలలోనే దాదాపు 20 మంది పైగా చనిపోయారు. మరి ఆ రోజే మేల్కొని ఉంటే, ఆ రోజే చర్యలు తీసుకుంటే కొంతమంది ప్రాణాలైనా నిలబడే కదా. గవర్నమెంట్ ఇవాళ హెల్త్ ఎమర్జెన్సీ అన్నారు, మంచిదే. ఆ రోజు ఎందుకు చేయలే? దానికి తోడు ఇది వ్యక్తుల లోపమే కాదు, అసలు ప్రభుత్వ వైద్య వ్యవస్థే లోపంలో కనబడుతూ ఉంది. జనం చచ్చిపోయి మీడియా చెప్తే కానీ మీకు తెలీదా? అంటే అందుకే దీని మీద ఒక స్వతంత్రమైన న్యాయ విచారణ జరిపించండి. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం. చనిపోయిన కుటుంబాలకు ఇంతవరకు మీరు ఆరోగ్య మంత్రి గారు వచ్చారు, ముఖ్యమంత్రి గారు సమీక్ష జరిపారు. చనిపోయిన కుటుంబాలకు ఒక న్యాయ పైసా సహాయం ప్రకటించారా? మీ బాధ్యత కాబట్టి 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. దాని మీద కూడా ఇంతవరకు ప్రకటన లేదు. అలాగే గ్రామంలో 5 బెల్ట్ షాపులు ఉన్నాయి, మద్యం కావాల్సిన దొరుకుతుంది. స్వచ్ఛమైన మంచినీరు మాత్రం దొరకట్లా. మేము ప్రత్యక్షంగా చూసాం. అక్కడ ఉన్నటువంటి క్వారీ గోతుల్లో ఉన్నటువంటి కలుషితమైనటువంటి కెమికల్స్తో ఉన్నటువంటి నీరుని పంచాయతీ రిజర్వాయర్లకు ఎక్కించి ఆ నీళ్లు తాగారు మొన్నటి వరకు. దీనివల్లనే కలుషితమైన నీరు వల్ల జనం చెప్తున్నారు. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రైవేటు బోర్లు వాళ్ళు 5 బోర్లు 6 బోర్లు వేసి రోజుకి ట్యాంకర్ల ద్వారా లక్షలాది రూపాయలు గుంటూరుకి ట్యాంకర్ల ద్వారా నీళ్ళ వ్యాపారం చేస్తారు. ఆ గ్రామంలో జనానికి, పేదవాళ్ళకి, దళితులకి మాత్రం కలుషిత నీరే దిక్కు. మరి వీటి మీద కిందటి సంవత్సరంలోనే ఇదే కలెక్టరేట్లోకి వచ్చి రాతపూర్వకమైన రిప్రజెంటేషన్ ఇచ్చారు. మా ప్రైవేటు బోర్లు వేశారు, మాకు కలుషితమైన నీరు వస్తుంది. అప్పుడైనా చర్య తీసుకోవాలి. నిజంగా అప్పుడే మేల్కొని ఉంటే ఈ మరణాలు ఇలా జరిగే కాదు. అందుకే దీన్ని ప్రభుత్వం హడావిడి కాకుండా ఇప్పుడైనా చర్యలు తీసుకోండి. పంచాయతీ వర్కర్లకు జీతాలు సక్రమంగా ఇవ్వట్లేదు, నీళ్లు సరిగ్గా ఇవ్వరు. ఇప్పుడు మాత్రం మేము భోజనం పెడతాం, నీళ్లు ఇస్తామన్నారు. నిన్న కూడా బోర్లో నీళ్లు ఆపేశారు. గవర్నమెంట్ ట్యాంకర్లు సక్రమంగా ఇవ్వట్లా. మళ్ళీ ఇప్పుడు నీళ్ల కోసం తాగాదా? మరి ఇవాళ ఈ దుస్థితి ఇలా ఉంది. అందుకే సిపిఎం తరఫున కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. కుటుంబాలను ఆదుకోవాలి, విచారణ జరపాలి, వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాలి, మిగిలిన వాళ్ళ ప్రాణాలైనా కాపాడండి అని కోరుతున్నాం. ప్రభుత్వం స్పందించబోతే దీని మీద ఆందోళన ఉధృతి చేయడానికి కూడా మేము వెనకాడమని. ఇప్పటికే మేము గ్రామంలో 2 సార్లు పర్యటించాం. ఆ క్వారీ గోతులు మూసేయాలని, అలాగే స్వచ్ఛమైన మంచినీరు వాళ్ళకి కోరాం. వాళ్ళ కలెక్టర్ గారికి ఇచ్చాం. ఆ తర్వాత ఆరోగ్య మంత్రి గారికి కూడా వినతి పత్రం ఇస్తాం. వాళ్ళు స్పందించకపోతే స్థానిక ప్రజలతో కలుపుకొని అక్కడికి ఒక వారం రోజుల లోపల ఆర్థిక సహాయం వాళ్ళ కుటుంబాలకి అనౌన్స్ చేయకపోతే స్థానిక గ్రామస్తులతోనే చర్చించి దీని మీద అందరినీ కలుపుకొని ఎటువంటి ఆందోళనకైనా సరే నేను సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాను.